భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు స్వతంత్రం కోసం పోరాడింది. ఇవాళ స్వతంత్రం పోరాడిన తర్వాత కార్మిక చట్టాలు తీసుకొచ్చాయి. ఈఎస్ఐ, సమ్మె హక్కు, గ్రాడ్యుటీ, స్టాండింగ్ ఆర్డర్స్, సేఫ్టీ, ఇటువంటి చట్టాలన్నింటినీ తీసుకొచ్చి శ్రమ చేసే పరిష్కారం చేసే శ్రమ ఉత్పత్తి సాధించేటువంటి కార్మికులందరికీ కూడాను అతిపెద్ద పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా హక్కులన్నింటినీ రద్దు చేసి 4 కోర్లు పెట్టి సాధారణంగా సోషల్ సెక్యూరిటీ లేకుండా పెర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, లేబర్ వేజెస్ కానీ, సేఫ్టీ కానీ, ఇటువంటి ఇవన్నీ కూడా లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమలు పూర్తిగా ప్రైవేటీకరణ చేసే లక్ష్యంతోనే విశాఖ ఉక్కు కర్మాగారంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా దాడి అనేది ప్రారంభించారు. ఈ దాడిని ఎదుర్కొని వేళ కేంద్ర ప్రభుత్వం అమ్ముతాం, మూసేస్తామన్నారనమాట. ఈ 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్మిక వర్గం విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు పెద్ద ఎత్తున పోరాడి ఈ రోజు కూడా అమ్మకుండా ఆపినటువంటి ఘనత ఏదైనా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అనమాట. ఇవాళ త్యాగాలు చేసినట్టు 32 మంది త్యాగాలు చేసి రేపటికి వాళ్ళకి 53 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ త్యాగాలు దేనికోసం చేశారు? ఆంధ్రులకి ఉపాధి దొరకాలని చెప్పి. భూములు ఎందుకు ఇచ్చారు? రైతులు భూములు విశాఖ ఉక్కు కర్మాగారం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారనమాట. ఇవాళ 4 కోట్ల మంది జనాన్ని పోషిస్తున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్ర ప్రజల్ని అన్యాయం చేసే పద్ధతిలోని కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు. వేతనాలు పూర్తిగా అమలు చేయటం లేదు. అలాగే అలవెన్స్లు పూర్తిగా ఆపారు. 100% ఉత్పత్తి తీసుకొచ్చినప్పుడు కూడా ఇవాళ సమ్మెక బెదిరింపు మీద చేస్తున్నారు అనమాట. 100% ఉత్పత్తి వచ్చినటువంటి పరిశ్రమ ఎక్కడా కూడా లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ పేరు మీద 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ ఎంప్లాయీస్ని తగ్గించారు. వేల మందికి విద్యార్థులకి విద్య లేకుండా పోయింది. ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంత పెద్ద ఎత్తున దాడి చేస్తున్నమాట. ఈ దాడిని ఎదుర్కొంటాం. రేపు జరిగేటువంటి ఫిబ్రవరి 18వ తారీఖున RINL ఫార్మేషన్ డే అనమాట. ఈ RINL ఫార్మేషన్ డేలో ఎవరైతే 32 మంది త్యాగాలు చేశారో వారి యొక్క కృషి, వాళ్ళ యొక్క ఫలితాలని 30-40 సంవత్సరాల పాటు విశాఖ స్టీల్ కార్మిక వర్గం లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పెంచి లాభాలు తీసుకొచ్చి పరిశ్రమలను ప్రాంతంలోనే అభివృద్ధి చేసి 7.3 మిలియన్ టన్స్ తీసుకొచ్చినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నువ్వు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కార్మిక వర్గం మీద షోకాజ్ నోటీసులు ఇచ్చి, అలాగే ఇంకా బెదిరింపులు చేస్తున్న లేబర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు చేయకుండా నువ్వు ప్రయత్నిస్తే మటుకు కుదరదు. ఈరోజు సింబాలిక్గా ఈ ధర్నా అనేది జరుగుతుంది. రేపు JCL దగ్గర నువ్వు ఏదైతే అమలు చేస్తా అన్నావో అమలు చేస్తున్నటువంటి వేజెస్ కానీ, పెండింగ్ జీతాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేసి ఇవాళ ఉన్నటువంటి షోకాజ్ నోటీసులు, వార్నింగ్ లెటర్లు కూడా ఉపసంహరించుకోకపోతే ప్రత్యక్ష పోరుకి స్టీల్ కార్మిక అందరం కూడా ఐక్యంగా పోరాడతామని చెప్పేసి ఈ 32 మంది ప్రాణాలు ఆత్మకి మంచి చేసినటువంటి వాళ్ళు ప్రజానికానికి, శ్రామికులకి ఇచ్చినటువంటి మంచి ఆలోచన ఫ్యాక్టరీని కాపాడుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాం.